కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి గారు మరి మాట్లాడుతుంటారు వాలంటీర్ల కోసం. వాలంటీర్లు అంటే అంకుశ సినిమాలో మరి రామిరెడ్డిని తరుమునట్టుగా వీధుల్లో ప్రతి వీధుల్లో మరి తరుము కొడుతున్నారు. మరి వాలంటీర్లు ఏం తప్పు చేశారండి? అంటే పేద ప్రజలకు సహాయం చేయడం తప్ప, అంటే పొద్దుటే ఎక్కువ జనం లేచి పింఛన్ ఇవ్వడం తప్ప, అంటే ఒక ఇన్కమ్ కాస్ట్ కావాల్సి వచ్చిన మండలానికి వెళ్ళేవారు. మరి ఇప్పుడు వారే ఇంటికి వచ్చి ఇవ్వడం తప్ప. మరి కరోనా సమయంలో మరి వాలంటీర్లు వెనలేని సేవలు ఈ భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఉంటాయి. మరి ఆ రాష్ట్రాలకి అనుగుణంగా మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మరి ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేశారు. అందుకని మరి విధులన్నీ తిరిగి కొట్టేస్తారని ప్రవీణ్ రెడ్డి గారు మరి చాలా క్రూరమైన మాటలు. ఎందుకంటే వారు వాలంటీర్ వ్యవస్థ అనేది పేద ప్రజలకంటే ఎవరైతే కష్టాలు ఉన్నారో వారందరికీ సహాయం చేసేటట్టు ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. మరి కరోనా కష్టకాలంలో మెడిసిన్ కావాలంటే మన బంధువులే మనకి ఇచ్చేవారు కాదు. ఒక కూరగాయలు కావాలంటే మనకి ఇచ్చేవారు కాదు. ఒక భోజనం కావాలంటే మనకి ఇచ్చేవారు కాదు. అటువంటిది వారు ప్రాణంగా పెట్టి మరి వాలంటీర్ వ్యవస్థలో మరి జగన్మోహన్ రెడ్డి నిర్మించిన తర్వాత ఈ వాలంటీర్లు అందరూ కూడా మరి పేద ప్రజలు అంటే ఎవరైతే కష్టాలు ఉంటారో, ఎవరైతే నష్టాలు ఉంటారో, ఎవరైతే బాధలు ఉంటారో వారందరికీ సహాయం చేశారు. వారు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఎవరైతే కష్టాలు ఉన్నారో అందరికీ న్యాయం చేసిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన నిర్మించిన ఈ వాలంటీర్ వ్యవస్థ, ఆ వాలంటీర్లు అందరూ కూడా ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఈరోజు మరి గవర్నమెంట్కి మంచి పేరు రావడం కానీ వాలంటీర్లు, ఎందుకంటే వాలంటీర్లు అందరూ కూడా మరి వారి అందరినీ ఒకే రీతిగా అంటే వారి సెక్టర్లో 50 ఇళ్ళు ఉంటాయో, లేకపోతే 40 ఇళ్ళు ఉంటాయో, లేకపోతే 70 ఇళ్ళు ఉంటాయో, ఎన్ని ఇళ్ళు ఉన్నా కానీ అందరినీ ఒకే రీతిగా ప్రేమించే వారు ఒక్కరు ఉన్నారంటే వాలంటీర్లే. అటువంటి వారిని మరి ప్రవీణ్ రెడ్డి గారు మరి ఎంత దారుణంగా మాట్లాడారండి. అంకుశ సినిమాలో మరి రామిరెడ్డిని వీధులంతా తిప్పి కొడతాన్నట్టుగా మాట్లాడారు. చాలా తప్పు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా పేదలకు చేరవాలనే ఆలోచనతో నిర్మిస్తున్నాడు ఆయన వ్యవస్థలన్నీ కూడా. ఇక్కడ జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్. అంటే మనం అందరం కూడా గమనించాలి. అంటే పేదలకి ధనికులకి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరం తోడుండాలి. ఈరోజు వాలంటీర్లే అన్నాడు ఈ ప్రవీణ్ రెడ్డి గారు. రానున్న జనాలని అందరినీ కూడా ఆయన అందరినీ అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన నోరు ఉంది కదా అని ప్రతి ఒక్కరిని మాట్లాడే నైజంగా కాపాడుతుంది ఆయన. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడ చూసినా కానీ బలంగానే కాపాడుతుంది. ఆ ఆక్రోశం ఏంటంటే మరి గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ మధ్య వాలంటీర్లుగా ఉన్నట్టు వాలంటీర్ల మీద పడడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు. ప్రజలందరూ కూడా రేపు రానున్న రోజుల్లో తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా రాబోతుంది. ఎందుకంటే ఆయన 2024లో మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే ఆయనకి జనాల ఆదరణ ఉంది. ఆయన ఒకటే అంటున్నాడు, నాకు దేవుని దయ, ప్రజల దయ, దేవుని దయ, ప్రజల దయ, ఇంకా మైండ్ ఎవరు లేరు, నాకు మీడియా సపోర్టు లేదు, లేకపోతే ఇంకొక సపోర్ట్, నాకు దేవుడి దయతో ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది, నేను ఖచ్చితంగా 2024. ఎందుకంటే ఆయన ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు నిర్మించాడు ఆయన. అందులో ఎక్కడ కూడా కరప్షన్ లేదు. ఈ వాలంటీర్లు కూడా పేదల కొరకే, వారికి ఎవరైతే క్లస్టర్లు ఉన్నారో అందరికీ సహాయం చేయడానికి మరి నిజంగా మంచి వారధులు గవర్నమెంట్కి ప్రజలకి మధ్య వారధులు వాలంటీర్లే. అటువంటి వ్యవస్థను ఆయన తప్పుగా మాట్లాడి ఖండిస్తున్నాను. మరి ఆయన ఖచ్చితంగా వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాలంటీర్లు మన కొరకే, మనం నిర్మించుకున్న వ్యక్తులు, మన కొరకే పనిచేస్తున్న వ్యక్తులు కాబట్టి మనం అందరం కూడా వాలంటీర్లకు బాధ్యతగా నిలవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనం నిలవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా మరి జగన్ గారిని మళ్ళీ దీవించాలని కోరుకుంటూ, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మరి వాలంటీర్ల మీద మరి చెడ్డగా మాట్లాడిన ప్రవీణ్ రెడ్డి గారిని మరి వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.